నుంచి ఒకటి లేదా రెండు లేదా మూడు హైడ్రోజన్స్ ని రిప్లేస్మెంట్ దేంతోని ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అయితే చెప్పినాం అమైన్స్ అనేటువంటి ఫామ్ అయితే. దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ MSET, NEET, IIT JEE and also for all BSc and BTech entrance examinations. Hello students and welcome to our wonderful YouTube channel Dream Different, Think Different, and today we are going to start one new chapter called Amines, and this topic is very important for MSET, NEET, IIT JEE and also for all BSc and BTech entrance examinations. అండ్ ఈ వీడియో అనేది స్పెషల్గా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ కోసం నేను చేస్తున్నాను. అతని పేరు దుర్గా ప్రసాద్. ఓ దుర్గా ప్రసాద్. అండ్ నేను హైడ్రోకార్బన్స్ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఇంతవరకు నాకు ఒక్క కామెంట్ కూడా రాలేదు, బట్ నాకు ఫస్ట్ కామెంట్ వచ్చింది దుర్గా ప్రసాద్ దగ్గర నుంచి. సార్ మీరు చాలా బాగా చెప్పారు, నా కోసం సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అమైన్స్ టాపిక్ మీద వీడియో చేయమని అడిగాడు. సో నేను వెంటనే వీడియో చేసేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాన్సన్ట్రేట్ గా వినండి. లెట్ us స్టార్ట్. Amines. First of all, we have to know what are the amines. Amines are derivatives of the ammonia and which are formed by replacement of one or two or three hydrogens from ammonia by alkyl or aryl groups. I'll explain in Telugu, then you will understand. Amines are derivatives of the ammonia. Amines ata ammonia నుండి ఫామ్ అయినాయి అంట. ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? అమ్మోనియా నుంచి ఫామ్ అయినాయి. ఏంటి? amines. And these amines are formed by, ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే by replacement of one or two or three hydrogens from ammonia. అమ్మోనియా నుండి ఒకటి లేదా రెండు లేదా మూడు హైడ్రోజన్స్ ని ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకు అమైన్స్ అనేటువంటివి ఫామ్ అయినాయట. Are you understanding? Okay, listen carefully. And the classification of amines. Classification of amines. See here, amines అనేటువంటివి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 1 డిగ్రీ అమైన్, నెక్స్ట్ ఏంటంటే 2 డిగ్రీ అమైన్, అండ్ థర్డ్ వన్ ఈస్ ఏంటంటే 3 డిగ్రీ అమైన్స్. అండ్ ఈ 1 డిగ్రీ అమైన్ ని మనం ప్రైమరీ అమైన్ అని కూడా అంటాం. అండ్ దిస్ 2 డిగ్రీ అమైన్ ని మనం సెకండరీ అమైన్ అని కూడా అంటాం. అండ్ దిస్ 3 డిగ్రీ అమైన్ ని మనం టెర్షియరీ అమైన్ అని కూడా అంటాం. సో లెట్ us see what are the primary amines and what are the secondary amines, what are the tertiary amines. I'll give example. ఎలా ఉంది మన బోర్డ్? చాలా బాగుంది కదా. ఓకే, see here, primary amines. ప్రైమరీ అమైన్స్ మనం ఏమని చెప్పుకున్నాం? అమైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. అమ్మోనియా నుంచి ఒకటి లేదా రెండు లేదా మూడు హైడ్రోజన్స్ ని రిప్లేస్మెంట్ దేంతోని ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయని చెప్పినాం? అమైన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం అమ్మోనియా కాంపౌండ్ తీసుకున్నాం NH3, దీని నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి మనం ఏం చేద్దాం? ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ మీన్స్ వాట్? ఆల్కైల్ మీన్స్ వాట్? ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఏమైతుంది? నథింగ్ బట్ మనకు ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే నెక్స్ట్ వాట్? ఎరైల్ గ్రూప్స్. ఎరైల్ గ్రూప్స్ సైక్లిక్ కాంపౌండ్స్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ ఉంది. బెంజిన్ ఫార్మ్ ఏంటి? C6H6. C6H నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకి ఏం ఫార్మ్ అయితే? C6H5 డాష్. అండ్ దిస్ ఈస్ ఎరైల్ గ్రూప్ అన్నట్టు. అర్థమైందా? ఎరైల్ గ్రూప్ తోనైనా ఆల్కైల్ గ్రూప్ తోనైనా అమ్మోనియాలో ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి? అమైన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మోనియా నుంచి NH3 నుంచి ఒక హైడ్రోజన్ ని నేను ఆల్కైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేస్తున్నా. అర్థమైందా? NH3 ఉంది కదా, NH2, ఇంకొక గ్రూప్ ని నేను ఆల్కైల్ గ్రూప్ తో చేసేసిన. సో వీటిని మనం ఏమంటాం అంటే ప్రైమరీ అమైన్స్ అంటాం. అర్థమైందా? అమ్మోనియాలోని ఒక హైడ్రోజన్ ని ఆల్కైల్ లేదా ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకు ప్రైమరీ అమైన్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయి. దీన్ని ఏమంటాం? ఆల్కైల్ అమైన్. అర్థమైందా? ఆల్కైల్
secondary amines. Secondary amines means what? Means అమ్మోనియా నుంచి 2 హైడ్రోజన్స్ ని రిప్లేస్మెంట్ చేయడం వల్ల, దేనితోని ఆల్కైల్ లేదా ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకు 2 డిగ్రీ అమైన్స్ ఫామ్ అవుతాయి. సి హియర్ NH ఇప్పుడు 2 హైడ్రోజన్ తీసేస్తున్నాం, ఇటొక ఆల్కైల్ గ్రూప్ పెడుతున్నాం. దీన్ని ఏమంటామంటే మనం సెకండరీ అమైన్స్ అంటాం. ఆర్ యు అండర్స్టాండింగ్? లిసన్ కేర్ఫుల్లీ. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ ఫర్ MSET, NEET, JEE exams. So see here, let us see tertiary amines. అమ్మోనియాలో ఉన్నటువంటి 3 హైడ్రోజన్స్ ని ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకు 3 డిగ్రీ అమైన్స్ లేదా టెర్షియరీ అమైన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. See here, nitrogen and see this one alkyl group, 2 alkyl group, 3 alkyl groups, and these are the example for the tertiary amines. వచ్చిందా క్లారిటీ? నామెన్క్లేచర్ లో వీటి నేమ్స్ ఎలా తెలుసుకోవాలో చెప్తాను, అర్థమైందా? సో మనం అమైన్స్ గురించి చదువుతున్నాం కాబట్టి మనకు ఒక డౌట్ రావాలి, అసలు అమైన్స్ గురించి మనం ఎందుకు చదువుతున్నాం, అసలు వీటి యూజెస్ ఏంటి, మనకి ఏమైనా అవసరం వస్తాయి అమైన్స్ అంటే? ఎస్, రియల్లీ. సీ ద యూజెస్ ఆఫ్ ది అమైన్స్. అండ్ అమైన్స్ అనేటువంటివి ప్రోటీన్స్ లో ఉంటాయట, మనం తినేటువంటి ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్ లో ఉంటాయట, అండ్ విటమిన్స్ లో ఉంటాయట. నెక్స్ట్ హార్మోన్స్ లో, మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ లో కూడా ఏంటి ఈ అమైన్స్ ఉంటాయట. డైరెక్ట్ కావచ్చు అండ్ ఇండైరెక్ట్ కావచ్చు. వీటిలో ఏముంటాయి? అమైన్స్ అనేటువంటి. సో అమైన్స్ లో అంటే వీటిలో ఉంటాయి కాబట్టి మనం వీటి గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, తెలుసుకోవాలి ఖచ్చితంగా, దాని గురించి తెలుసుకునే ఆవశ్యకత ఉంది. అండ్ నెక్స్ట్ సింథటిక్ ఉపయోగాలు చూస్తే పాలిమర్స్ లో ఉంటాయట అమైన్స్, అండ్ డ్రగ్స్ లో ఉంటాయట, ఎస్పెషల్లీ మెడిసిన్స్ లో, డ్రగ్స్ లో యూజ్ చేస్తారు అమైన్స్ ని. అండ్ పాలిమర్స్ మనకు వెరీ ఫేమస్ నైలాన్ 6,6 ఉంది కదా, దాంట్లో కూడా మనకు అమైన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సీ హియర్, వెరీ ఇంపార్టెంట్, డైస్ లో కూడా మనకి ఏంటి అమైన్స్ ఉంటాయట. ఈ డైస్ మనకు దేని నుంచి ఫామ్ అవుతాయి? diazonium salts. This is very important concept in amines. అర్థమైందా? చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు. IIT, JEE and NEET, MSET favorite questioning area అన్నది. Oh sir, see here, Novocaine famous dye ఏంటంటే డైస్ లో ఫేమస్ ఏంటంటే నోవోకేన్. ఇది ఒకసారి ఎక్కడంటే IIT, JEE లో క్వశ్చన్ అడిగాడు, నోవోకేన్ దేంట్లో ఉపయోగపడుతుందని. అనెస్థెటిక్, ఇది ఒక అనెస్థెటిక్ డ్రగ్. దీన్ని ఎవరు యూజ్ చేస్తారంటే డెంటిస్ట్ యూజ్ చేస్తారు. చాలా మంది ఇది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్ అనుకుంటారు, బట్ ఇది ఎక్కడి నుంచి అడిగినట్టే క్వశ్చన్ అమైన్స్ నుంచి అడిగిండు. అర్థమైందా? అమైన్స్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి, దీని గురించి ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి అమైన్స్ గురించి మనం అమైన్స్ టాపిక్ చదువుకోవాలి, అందుకని ఇంపార్టెంట్ టాపిక్స్. సో లెట్ us see the structure of the amines. Okay, see the structure of amines. First of all, see what is this. This is the primary amine, and what is this? This is the secondary amine, and what is this? This is the tertiary amine. Am I right or not? First of all, see here, ఈ tertiary amine లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి. ఫర్ ఇక్కడ ఏంటి, నైట్రోజన్ పైన ఆల్రెడీ ఒక లోన్ పేర్ ఉంటుంది. See here, దీంట్లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? మరి బాండ్ పేర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఈ చివరికి ఒక ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇది ఒక బాండ్ ఈక్వల్ టు 1 బాండ్ పేర్ అన్నట్టు. See here, నైట్రోజన్ అనేటువంటిది ఒక ఆల్కైల్ గ్రూప్ తో ఒక బాండ్, ఇంకొక ఆల్కైల్ గ్రూప్ తో ఇంకొక బాండ్, ఇంకొక ఆల్కైల్ గ్రూప్ తో ఇంకొక బాండ్, మొత్తం 3 బాండ్స్ ఫామ్ చేసింది. అర్థమైందా? అంటే 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, ప్లస్ లోన్ పేర్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. అర్థమైందా? ఒక లోన్ పేర్ ఉంది. సో 1 మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. 1 బాండ్ పేర్ ప్లస్ 3 బాండ్ పేర్స్ ప్లస్ 1 లోన్ పేర్ ఈక్వల్ టు ఎంత? 4 వచ్చింది. 4 ఇస్ నథింగ్ బట్, దీని హైబ్రిడైజేషన్ ఏమంటారు? 4 ఇస్ నథింగ్ బట్ హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 అంటే ఏంటి? 4 అన్నట్టు. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, మొత్తం ఎన్ని? 4. ఒకవేళ ఇది 5 వచ్చింది అనుకోండి, sp3d. ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, 4 అండ్ ఒక d ఆర్బిటాల్, 5. ఒకవేళ 6 వచ్చింది అనుకోండి, sp3d2. ఒకవేళ 2 వచ్చింది అనుకోండి, sp3 వచ్చింది అనుకోండి, sp2 అన్నట్టు. అర్థమవుతుందా? See here, అంటే ఇది అమైన్స్ లో నైట్రోజన్ అనేటువంటిది
ఏ హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది? sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? see I draw the structure of the nitrogen. sp3 sp3 అంటే ఏంటి? టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉండాలి. నైట్రోజన్, here one hydrogen, here one hydrogen, here one hydrogen, and ఇక్కడ ఒక మనకి ఏముంటుంది? లోన్ పేర్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. am I right or no? yes. see here ఎప్పుడు కానీ సో ఇవేంటి బాండ్ పేర్స్, అర్థమైందా? ఇవేంటి బాండ్ పేర్స్. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఉండొచ్చు, లేకపోతే హైడ్రోజన్స్. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఉండొచ్చు. see here ఇదేంటిది? బాండ్ పేర్. ఇదేంటిది? బాండ్ పేర్. ఇది కూడా బాండ్ పేర్. బట్ ఇదేంటిది? లోన్ పేర్. ఈ లోన్ పేర్ కి ఈ బాండ్ పేర్ కి మధ్యలో రిపల్షన్ అనేటువంటిది ఎక్కువ ఉంటది. అంటే ఇది దగ్గరికి రానేది ఎవరిని. ఇది ఆల్వేస్ ఏం చేస్తారంటే ఇట్లుంది కదా, దూరం దూరం నెట్టేస్తానంట ఈ బాండ్స్ ని. ఈ బాండ్స్ కూడా ఇట్లా దూరం నెట్టేస్తానంట, ఇట్లా దూరం నెట్టేస్తానంట. ఏంటి? ఈ లోన్ పేర్ అన్నట్టు. లోన్ పేర్ కి బాండ్ పేర్ మధ్య రిపల్షన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. జనరల్ గా sp3 హైబ్రిడైజేషన్ అంటే స్ట్రక్చర్ ఏంటిది? టెట్రాహైడ్రల్ sp3 హైబ్రిడైజేషన్ అంటే ఆ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 109 degrees 28 seconds ఉంటుంది. బట్ ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ వల్ల బాండ్ యాంగిల్ అనేటువంటిది లెస్ దెన్ 109 degree 28 seconds ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అంటే 108 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అర్థమైందా? 108 degrees ఉంటుంది. ఏంటి? బాండ్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంపౌండ్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పినా, బట్ ఇది నిజానికి ఇది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేర్ వల్ల. ఈ లోన్ పేర్స్ ని షేప్ లో కానీ స్ట్రక్చర్స్ లో కానీ మనం యాడ్ చేయొద్దు. ఇది VSPR థియరీ. ఎక్కడ అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో వస్తుంది VSPR థియరీ. వైలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ వస్తుంది. ఆ చాప్టర్ వచ్చినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సీ హియర్ ఇప్పుడు ఈ లోన్ పేర్ ని క్లోజ్ చేయండి. ఇది చూడండి, చూడడానికి ఏ స్ట్రక్చర్ ఉంది? ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లేదా ఇట్లా పిరమిడ్ స్ట్రక్చర్ లేదా ఈజిప్ట్ పిరమిడ్స్ గుర్తున్నాయి కదా. సో ఈ కాంపౌండ్ అంటే ఏంటి? అమైన్స్ ఏ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి? పిరమిడ్. ఇప్పుడు చెప్పండి, అమైన్ లో హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్, రైట్? sp3 హైబ్రిడైజేషన్. అండ్ అమైన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? టెట్రాహైడ్రల్ కాదు. డ్యూ టు లోన్ పేర్ ప్రెసెంట్ ఉండడం వల్ల మనకి ఏముంటుంది? పిరమిడల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అమైన్ లో 109 degree 28 seconds బాండ్ యాంగిల్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి మధ్యలో రిపల్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటది. అందుకని ఇక్కడ 109 degree 28 seconds కంటే తక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఎంత అంటే 108 degree బాండ్ యాంగిల్ ఉంటుంది. దేంట్లో? అమోనియాలో. దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది అమైన్స్. అర్థమైందా? సో నెక్స్ట్ వీడియోలో నామెన్క్లేచర్ ఆఫ్ అమైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది, అందుకని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అది కూడా రేపటిలోపు, లేకపోతే వీలైతే ఇవ్వాలని నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడ్డట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.